చాలా సింపుల్గా మడత కాజా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూద్దామా? చూసారా, నేను చేయడం ఫస్ట్ టైం, బట్ చాలా బాగా వచ్చాయి. సో ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను. తర్వాత ఒక చిటికెడు సోడా, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా గట్టిగా పిండి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పిండిని అలాగే వదిలేసేయాలి. ఎందుకంటే పిండి నానుతుంది, మైదా కదా, ఇంకా సాఫ్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు కూడా హ్యాపీగా తినచ్చు. తర్వాత చపాతీకి మనం పిండి ఎలా తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో ఇలా రౌండ్స్ లాగా చుట్టి పక్కన పెట్టేసి ఒక్కొక్కటి ఇలా రౌండ్గా చుట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చపాతీ తీసుకున్నాను, దాని మీద కొంచెం పిండి వేసాను. ఇంకొక చపాతీ సెకండ్ లేయర్ చపాతీని పెట్టాను. తర్వాత దానిపైన కొంచెం లిటిల్ బిట్ ఆయిల్, అది మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత సేమ్ ప్రాసెస్లోనే ఇంకొక చపాతీ దాని మీద వేసేసాను. తర్వాత ఇప్పుడు దాని మీద కొంచెం పిండి, కొంచెం ఆయిల్ వేయచ్చు, లేదా పిండి వేసి ఇంకొక చపాతీ వేసాను. కొంచెం ఆయిల్ వేసి అలాగే కొంచెం పిండి వేసి మొత్తం చపాతీ మొత్తం స్ప్రెడ్ చేశాను. తర్వాత ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీస్ బయట ఊడిపోకుండా ఇలా గట్టిగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఒకవేళ అలా వచ్చేస్తున్నాయి అంటే లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుంటే అలా తడుపుకున్నా సరిపోతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకుంటే ఇలా రౌండ్ లాగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో వాటర్ లిక్విడ్ అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకొని ఇలా చేత్తోని ఇలా స్మూత్గా చేసేయచ్చు. ఆర్ మనం అండ్ వాటర్ వేసి ఒక పేస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా సరిపోతుంది. తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ కర్ర తీసుకొని దాన్ని ఇలా సాఫ్ట్గా చిన్నగా ఇలా రఫ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడే షేప్ ఎలా వచ్చాయి కదా. సో మనం ఆయిల్లోకి వేస్తూనే ఇలా పొరలుగా చాలా బాగా వచ్చేస్తాయి. లో ఫ్లేమ్లో మనం వేలు పెట్టినా కూడా మనకి కాలకూడదు. అప్పుడు మనం అవి కాజాలన్నది ఆయిల్లో వేయాలి. తర్వాత అవి తీసుకొని వెళ్ళి వేడిగా ఉన్న షుగర్ సిరప్లో ఒక 5 to 10 మినిట్స్ అలా బాయిల్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా మనం ఇంట్లోనే మడత కాజాని చాలా ఈజీగా సింపుల్ వేతో చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. బయట తిన్నట్టే ఉంటుంది, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం ఏం చేస్తున్నామో ఏంటి అన్నది మనం చూస్తాం కదా, అప్పుడు హ్యాపీగా తినచ్చు అండ్ ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. సో మనకి ఇలా షుగర్ సిరప్ నేను లిటిల్ బిట్టే తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో షుగర్ సిరప్ ఎక్కువ యూస్ చేయరు కాబట్టి నేను వాటికి తగ్గట్టే నేనైతే తీసుకున్నాను. సో నేను చేసిన కాజాకైతే ఆ షుగర్ సిరప్ క్వాంటిటీ సరిపోయింది. ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, ఒక ఏలుక కూడా, అది మీ ఆప్షనల్లో, నాకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. అండ్ అంతే సింపుల్గా మడత కాజా అయితే హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది. సో తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసుకోవచ్చు. మనం బయట తీసుకోవాలి అన్నా కూడా, ఒక్కటి తీసుకోవాలి అన్నా కూడా అట్లీస్ట్ 10 to 20 రూపీస్ చార్జ్ చేస్తారు కదా. మనం కొంచెం షుగర్, కొంచెం మైదా ఉంటే చాలు, ఇలా కాజాస్ రెడీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.